హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బిందు బిందు కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఈ కారపొడిని కొంతమంది పొడి కారం అంటారు, అలాగే కొంతమంది నల్ల కారం అని కూడా అంటారు. ఇది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ కారపొడి కోసం ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నానండి. వీటన్నిటిని తొడిమలు తీసి శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కాస్త వేడయ్యాక ఇందులోకి మనం ముందుగా తొడిమలు తీసుకొని శుభ్రం చేసుకున్న ఎండుమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని వీటిని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. ఇవి కాస్త వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు తీసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా మినపగుళ్ళు కూడా బాగా వేగి కలర్ కాస్త చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేయాలి. అలాగే వీటిని లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలండి, ముందుగా యాడ్ చేస్తే మాడిపోతాయి. నువ్వులు కూడా వేసాక ఒక 1/2 నిమిషం పాటు వేయిస్తే నువ్వులు పచ్చివాసన పోయి మంచి వాసన వస్తూ ఉంటాయండి. ఇలాంటి టైంలో మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పీచులు గింజలు అన్నీ తీసుకొని విడివిడిగా చేసుకొని రేకలుగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక గుప్పుడంతా కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఈ కరివేపాకు మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చింతపండు కరివేపాకు యాడ్ చేశాక ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ ఎండుమిర్చి వేసాక ఇందులోకి రాళ్ళుప్పు ఉంటుంది కదండి, ఇది 1.5 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. కారపొడులు, పొడి కారాలు ఇలాంటి వాటిల్లోకి రాళ్ళుప్పు అయితేనే బాగుంటుంది. ఇవన్నీ వేసి కాస్త గ్రైండ్ చేశాక మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిని పూర్తిగా చల్లారాక ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటిలోకి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని ఇలా రేఖలుగా తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ కారపొడిలో వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని బాగా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, మన కారపొడి రెడీ అయిపోయింది. ఈ కారపొడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ బిందు బిందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కొట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.